ఈ వెహికల్ వచ్చేసి యమహా ఫాసినో ఎస్. నేను చూసారు కదా! చాలా రోజుల తర్వాత మీ మొఖానికని కనిపించాను. సో, దీనికి ఇప్పుడు మనం చెప్పే వీడియోలో ఏంటంటే, ఈ ఇంజిన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇంజిన్ చేసిన తర్వాత జాక్స్ అయితే కనెక్ట్ చేయాలి. సో, ఒకటి గుర్తుంచుకోండి ఎంతటి బండైనా సరే ఒక చిన్న స్టెప్ అయితే ఉంటుంది. ఏంటంటే, ఒక్కదానికున్న మాన్యువల్ ఇంకో దానికి ఉండదు. అంటే ఒక జాక్‌కి 5 హోల్స్ ఉన్నాయి. ఒక దానికి 3 ఉన్నాయి. ఒక దానికి 2 ఉన్నాయి. ఒకవేళ 2 జాక్స్ ఉన్నవి ఒకవేళ ఉంటే దానికి కూడా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది. జాక్ ఫిట్టింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అది చూసుకొని కరెక్ట్‌గా ఫిక్స్ చేయండి. జాక్ అనేది కరెక్ట్‌గా ఫిట్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే వన్స్ కంప్లీట్‌గా ప్రెస్ చేయంగానే చిన్న సౌండ్ వస్తుందన్నమాట. క్లిప్ సౌండ్. అది కరెక్ట్‌గా సౌండ్ వస్తే ఫిట్టింగ్ అయినట్టు. ఒకసారి బ్యాక్ లాగి రీచెక్ చేసుకోండి. సో, మా గ్యారేజ్ దగ్గర BS6 వెహికల్స్ అయితే చేయడం జరుగుతుంది. అంటే సెన్సార్ అప్డేట్ అంటే ఇంజిన్ చెక్ లైట్ అప్డేట్స్ కదా! ఇంకా ఓబీడీ టూల్ తీసుకోలేదు కానీ రిమైనింగ్ థింగ్స్ ఇంజిన్ రిస్టోరేషన్స్ అవనివ్వండి, కొన్ని ట్రబుల్ షూట్ స్టెప్స్ అయితే మనం చేయడం జరుగుతుంది. వన్స్ గ్యారేజ్ అనేది కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత కంప్లీట్‌గా అన్ని బళ్ళు BS6 వెహికల్స్ కూడా మనమైతే చేస్తాము. మన గ్యారేజ్ లొకేషన్ వచ్చేసి మునగపాక.